ఇది ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అసలు వాస్తవం. దర్పల్లి మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి వెలువడిన ఈ అధికారిక డాక్యుమెంట్ ఇప్పుడు నిజామాబాద్ జిల్లా అధికారుల్ని కంపించేలా చేసింది. ప్రభుత్వ డాక్యుమెంట్లు పొందడంలో మోసపూరిత ప్రవర్తనకి ఇది ఒక ఉదాహరణ. దర్పల్లి తహసీల్దార్ కార్యాలయం తాజాగా ఇచ్చిన నివేదిక ప్రకారం టిక్టే లావణ్యభాయ్ అలియాస్ వడ్డే సంధ్య అనే మహిళ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ని అక్రమంగా అధికారుల్ని మభ్యపెడుతూ పొందినట్టుగా స్పష్టమైంది. తాను మృతుడు కిరణ్ కుమార్ భార్యని అని పేర్కొంటూ ఎఫ్ఎంసి నెంబర్ FMC 02201119562 గా పొందారు. తహసీల్దార్ కార్యాలయం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ విచారణ ఆధారంగా టిక్టే లావణ్యభాయ్ అలియాస్ వడ్డే సంధ్య మోసం చేసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ తీసుకున్న విషయాన్ని ధృవీకరించింది. అధికారుల్ని తప్పుదోవ పట్టించి వాస్తవాలు మస్కించి సర్టిఫికేట్ తీసుకున్నట్టుగా ఆర్డీఓ తహసీల్దార్ నివేదిక స్పష్టం చేసింది. ఈ కేసులో కిరణ్ కుమార్ భార్యగా అసలు హక్కు కలిగిన మహిళ ఠాకూర్ లావణ్యభాయ్ ఈ మోసాన్ని బయటపెట్టేందుకు ధైర్యంగా ముందుకు రావడం ద్వారా న్యాయ పోరాటానికి నాంది పలికింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన దర్పల్లి తహసీల్దార్ కార్యాలయం నిజాలు వెలికి తీయడంలో విజయం సాధించింది. ఈ పరిణామం ప్రభుత్వం అందించే సర్టిఫికెట్లపై నమ్మకాన్ని నిలబెట్టేలా ఉండగా ఒక వ్యక్తి అవాంఛిత ప్రయోజనాల కోసం అధికార వ్యవస్థను ఎలా దుర్వినియోగం చేశాడో కూడా నిదర్శనంగా నిలిచింది. ఇలా మీరు కూడా ఏదైనా అన్యాయం ఎదుర్కొన్నట్టయితే మీ వాణిని వినిపించండి. థర్డ్ ఐ న్యూస్ తెలుగు మీ పక్కనే ఉంది. ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. అధికార యంత్రాంగం సరిగ్గా పనిచేస్తే అప్రామాణిక సర్టిఫికెట్లను ఎలా నిలిపివేయొచ్చో చూపించడమే కాదు, బాధ్యత రాహిత్యాన్ని సహించదు అని కూడా చెప్పింది. మీరు కూడా ఇలాంటి అన్యాయాలు ఎదుర్కొంటున్నారా? మీ వాయిస్ ని వినిపించడానికి థర్డ్ ఐ న్యూస్ ఉన్నది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి.